హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ గోపీ జనా వల్లభా गिरिवरधारी जय गोपी जना वल्लभा गिरिवरधारी यशोदनंदन ब्रज जन रंजन यशोदनंदन ब्रज जन रंजन यशोदनंदन ब्रज जन रंजन यशोदनंदन ब्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां सकदा कृष्णा पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तो हि अभद्राणि विदुनोते सरसतां नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे।
హరే కృష్ణ. ఈరోజు మనము తృతీయ స్కందము అధ్యాయం 9 29వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. శ్రీ భగవానువాచ మా వేద హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. మా వేద గాస్తీంద్రం సర్గ ఉద్యమమావహ తన్మయాపాదితం హ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్. అంతటా భగవానుడు ఇట్లా పలికెను, ఓ బ్రహ్మదేవుడా, దేవా, వేద గర్భుడా, సృష్టి నిర్వహణను గూర్చి నీవు విషణ్ణుడవు గాని చింతాగ్రస్తుడవు కాని కాబోకుము. దేని కొరకు నీవు నన్ను ప్రార్థించుచుంటివో అది నీకు ఇది వరకే పొసగబడినది. సునీత హరిబాబు మత చదవండి. హరే కృష్ణ ప్రభు. కృష్ణ భాష్యము. శ్రీకృష్ణ భగవానుచే గాని లేదా అతని ప్రామాణిక ప్రతినిధులచే గాని అధికారం ఒసగబడిన ఏ వ్యక్తి అయినను ధన్యుడైనట్టి వాడే. అతనికి అప్పచెప్పబడిన కార్యము కూడా ధన్యత చెందినట్టిది. కానీ అట్టి బాధ్యత అప్పచెప్పబడిన వాడు మాత్రం సదా తన అసక్తత నెరింగి దాని నుండి విజయవంతముగా నెరవేర్చుట కొరకు భగవత్ కరుణకై సర్వదా తపించవలెను. తనకు బాధ్యతాయుతమగు కార్యము అప్పచెప్పబడినందున అతడు గర్వితుడు మాత్రము కారాదు. ఆ విధముగా కార్యభారము అప్పచెప్పబడిన వాడు మిగుల భాగ్యవంతుడు. భగవత్ సంకల్పమునకు ఆధీనుడనెడి భావములోనే ఎల్లప్పుడూ నిలిచినచో తన కార్యనిర్వహణకు అతడు తప్పక జయప్రదము కాగలడు. కురుక్షేత్ర రణరంగమున అర్జునుడు యుద్ధ కార్యము అప్పచెప్పబడినది. అర్జునుడు అది చెప్పక ముందే శ్రీకృష్ణుడు అతడు విజయమును అది వరకే ఏర్పాటు గావించి ఉండెను. కానీ అర్జునుడు మాత్రం భగవదాధీనునిగా తన స్థితిని ఎల్లప్పుడూ ఎరింగియుండి ఆ విధముగా తన బాధ్యత యందు పద్మోత్కృష్ట మార్గదర్శకునిగా శ్రీకృష్ణ భగవానుని స్వీకరించెను. బాధ్యత కార్యము నిర్వహించుటకు గర్వకారణమని తలంచినను కీర్తిని భగవానుని ఒసగిన వాడు ముఖ్యముగా విద్యాగర్వితుడే యగును. దానిని కూడా అతడు చక్కగా నిర్వహింపజాలడు. బ్రహ్మదేవుడు మరియు అతనిని అనుసరించడి పరంపరానుగతులు శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత దివ్య సేవ నిర్వహణ సర్వదా విజయవంతములై ఉందరు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. సో మనం చూసాము నిన్నటి శ్లోకం దాకా బ్రహ్మదేవుడు ఆయన రకరకాలుగా ప్రార్థనలు చేశారు ఆయనకి. ఎందుకంటే ఆయన చాలా టెన్షన్ లో ఉన్నారనమాట. సో ఎలాగ మళ్ళీ నేను సృష్టి చేయాలి, ప్రళయ జలాలు ఎలా ఉన్నాయని చూసి, సో దానికి స్వామి ఈ శ్లోకం నుంచి ఆయన బ్రహ్మదేవుడు అడిగినటువంటి విషయాలకు అన్నింటికి కూడా ఆయన సమాధానాలు ఇస్తున్నారనమాట. సో మొట్టమొదట ఈ శ్లోకంలో 29వ శ్లోకంలో ఏం చెప్పారు? నువ్వు బాధపడ్డం గాని చింతాగ్రస్తుడో గాని కావద్దు. సో నువ్వు దేనికోసం అని చెప్పి ప్రార్థిస్తున్నావో అది ఆల్రెడీ నీకు ఇచ్చివేయబడి ఉంది. సో ఎందుకంటే కనుక స్వామికి మొత్తం భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని కూడా తెలుస్తాయి కాబట్టి, సో ముందు ఏం జరుగుతుంది, భక్తులు ఏం అడుగుతారు అని చెప్పి ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసుకుని వచ్చేస్తారు ఆయన. అలాగే బ్రహ్మదేవుడికి ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఆయనకు ముందే తెలుసు కాబట్టి ఆయనకి కావాల్సినటువంటి ఎంపవర్మెంట్ అడిగారు కదండి నిన్న, నాకు శక్తి ఇవ్వండి, మళ్ళీ సృష్టి ఇంతకు ముందు ఎలా ఉందో ఆ విధంగా చేయగలిగే శక్తి ఇవ్వండి అని చెప్పని అడిగారు. సో ఆ ఎంపవర్మెంట్ అంతా కూడా స్వామి ఆల్రెడీ నేను నీకు ఇచ్చేసాను, నువ్వేమీ టెన్షన్ పడవద్దు అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నారు, బ్రహ్మదేవుడికి ఆయన ఇన్సూరెన్స్ ఇస్తున్నారు అనమాట. సో అదే విధంగా అర్జునుడికి కూడా ఆయన అదే విధంగా చేశారు. సో ఎందుకంటే విశ్వరూపం చూపించినప్పుడు ఆయన చెప్పారు ఆల్రెడీ, సో ఆల్రెడీ వీళ్ళందరినీ కూడా నేను చంపేశాను. సో నువ్వు జస్ట్ ఏంటంటే నిమిత్త మాత్రం భవ సవ్య సాచి, ఒక నిమిత్త మాత్రుడి కింద ఉండి నువ్వు యుద్ధం చెయ్యి, మొత్తం కీర్తి అంతా తీసుకో అని చెప్పి స్వామి బ్లాంక్ చెక్ రాసి ఇచ్చినట్టు ఇచ్చేశారనమాట.
సో అలాగే మనం కూడా స్వామికి సేవ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి అవకాశం వస్తుందన్నమాట. సో అవకాశం వచ్చినప్పుడు మనకే ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి మనం గర్వితులం అయిపోకూడదన్నమాట. సో అలాగని చెప్పేసి ఆ కార్యం ఏదైతే ఉందో దాని యొక్క బాధ్యత కింద స్వీకరించి మనం చేయవలసి ఉంటుందన్నమాట. సో ఏదో నాకే వస్తుంది. ఆ క్రెడిట్ కూడా ఎవరికివ్వాలి? ఆ పని చక్కగా జరిగితే గనక అది ఏదైతే గనక దాని యొక్క గొప్పతనం ఏదైతే ఉందో అంతా కూడా మనం మన దగ్గర పెట్టుకోకూడదు. గురువుకి వెంటనే మనము శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చేయాలి. ఎప్పుడైతే గనక అది మనం మన దగ్గర పెట్టుకున్నామంటే గనక క్రెడిట్ వెంటనే మనం విద్యా గర్వితులమవుతున్నారని అర్థం అన్నమాట. భూయస్త్వం తప ఆతిష్ట విద్యాం చైవామదాశ్రయాం తాభ్యామంతర్హతి బ్రహ్మాన్ లోకాన్ ద్రక్ష్యాస్య పావృతాన్. ఓ బ్రహ్మదేవ, నా కరుణను బడయుటకు నీవు తపోధ్యానములందు నిలిచి జ్ఞానమును అభ్యసింపుము. ఈ కర్మల ద్వారా నీవు సమస్తమును హృదయాంతరము నుండియే అవగతము చేసుకొనగలవు. 31వ శ్లోకం. తత ఆత్మాని లోకే చ భక్తియుక్త సమాహితః ద్రష్టాసి మాం తతం బ్రహ్మాన్ మయి లోకాంస్త్వమాత్మనా. బ్రహ్మదేవ, భక్తి యోగమునందు పూర్ణముగా లగ్నమైనప్పుడు నీ సృజనాత్మక కర్మల నిర్వహణమున నీ అందును మరియు విశ్వమందంతటును నన్ను నీవు గాంచగలవు. స్వయముగా నీవు విశ్వము జీవులందరూ నా యందున్నట్లుగా చూడగలవు. 30వ శ్లోకము శశికళ మాతాజీ చదవండి. విజయలక్ష్మి మాతాజీ మీరు 31వ శ్లోకం చదవండి భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం బై జయశ్రీల ప్రభుపాదుల వారికి జై. తనకు అప్పచెప్పబడిన బాధ్యతాయుత కార్యమును నిర్వహించుటయందు నెలకొనినట్టి వ్యక్తిపై కురిసెడి భగవత్కరుణ ఊహాతీతమైనది. భక్తియోహ నిర్వహణ మందలి మన తపస్సు ఓర్పు కారణముననే దేవదేవుని కరుణ లభింపగలదు. లోకములను సృష్టించడి కార్యము బ్రహ్మదేవునకు అప్పచెప్పబడింది. జ్ఞానము కావించినప్పుడు లోకములను ఎచ్చట మరియు ఏ విధంగా ఏర్పాటు చేయవచ్చునో సులభంగా ఎరగగలుగుదని అతనికి భగవానుడు ఆదేశించను. ఆ మార్గదర్శనము అంతరము నుండియే రానున్నది కనుక ఆ కార్యమునందు చింత ఏమాత్రము అవసరం లేదు. భగవద్గీత 10.10 యందు ధృవపరుపబడినట్లుగా అట్టి బుద్ధియోగపు ఉపదేశములు భగవానుతోనే ప్రత్యక్షముగా ఆంతరము నుండి వసగబడును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. తన పగటి సమయమున బ్రహ్మదేవుడు దేవదేవుని శ్రీకృష్ణ భగవానునిగా గాంచబోవునని ఇచ్చట భగవానునితోనే తెలపబడినది. బృందావనమునందు తన బాల్యమున శ్రీకృష్ణుడు ఏ విధముగా గోవత్సములుగా విస్తరించెనో అతడు ప్రశంసించగలడు. బాల్యలీలల యందు శ్రీకృష్ణుని నోటిలో యశోదమాత విశ్వములను లోకములను ఏ విధముగా గాంచెనో అతడు తెలుసుకొనగలడు. శ్రీకృష్ణుని అవతార సమయమున కోట్లాది బ్రహ్మదేవులు ఉన్నట్లుగాను అతడు గాంచగలడు. కాని శ్రీకృష్ణ భగవానుని ఈ వ్యక్తీకరణలు అతని నిత్యముగు దివ్య రూపములలో సర్వత్రా ప్రకటమగునట్టివి. విశుద్ధ భక్తులకు తప్ప అన్యులకు అవగతము కావు. అట్టి విశుద్ధ భక్తులు సర్వదా భక్తియుక్త సేవ యందు నెలకొని కృష్ణ భావన యందే పూర్తిగా లీనమయ్యుందురు. బ్రహ్మదేవుని ఉన్నతముగు యోగ్యతలు సైతము ఇచ్చట పేర్కొనబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. సో మనకి స్వామి చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? సో నీవు ఏం చేయమంటున్నారు? నా యొక్క కరుణని కనుక నీవు పొందాలంటే కనుక తపస్సు అదే విధంగా ఓర్పు ఈ రెండు కూడా ఉండాలి నీకు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఆ రెండింటిని కూడా ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుందంట? సో మొత్తము ఆయనకి ఏ విధంగా అయితే చెయ్యాలి అని చెప్పి కంటిన్యూస్ గా స్వామి, ఎందుకంటే కనుక బ్రహ్మదేవుడు హృదయంలో కూడా ఆయన పరమాత్మ కింద ఉంటారు. సో కాబట్టి ఆయన కంటిన్యూస్ గా పర్మిషన్ ఇస్తూ ఉంటారనమాట. సో మామూలు వాళ్ళందరికీ కూడా పరమాత్మ ఏ విధంగా ఉంటారు? ఉపదృష్టానం అంతాచ హనుమంతాచ కింద ఉంటారు.
సో ఎలా ఉంటారు ఆయన? ఏదైనా ఒక పని చేయాలంటే కనుక ఆయన పర్మిషన్ ఇచ్చే ఆయన కింద, అదే విధంగా ఏం చేస్తున్నా సరే ఆయన విట్నెస్ కింద మాత్రమే ఉంటారన్నమాట. కానీ ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళకి పరమాత్మ ఏ విధంగా ఉంటారు అంటే గనక ఆయన చైత్య గురువు అన్నమాట. లోపల గురువు కింద ఉండి ఆయన ఏది ఏ విధంగా చెయ్యాలి అని చెప్పేసి మొత్తం నిర్దేశన అంతా కూడా ఇస్తూ ఉంటారన్నమాట. సో అప్పుడు ఆ భక్తుడు ఏది ఏ విధంగా ఎప్పుడు చెయ్యాలనేటువంటిది చక్కగా ఆయన చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ బ్రహ్మదేవుడికి కూడా అటువంటి విషయాన్నే ఫెసిలిటీనే స్వామి ఇచ్చారన్నమాట. సో తపోధ్యానంలో నువ్వు నిలిచి ఉండి జ్ఞానాన్ని అభ్యసించు నువ్వు. అంటే భక్తిలో ఉంటే గనక నీకు ఎప్పుడు ఏమి చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా నీకు లోపల నుంచే డైరెక్షన్స్ వచ్చేస్తాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఇంకా నువ్వు భక్తి యోగంలో కనుక పూర్తిగా లగ్నమై ఉంటే కనుక ఏమవుతుంది? నువ్వు ఈ సృష్టి కార్యాలు చేసేటప్పుడు ఎక్కడ ఉన్నా సరే నువ్వు నన్ను చూడగలవు. సో నీ లోపల కూడా నన్ను చూడగలవు, విశ్వంలో కూడా చూడగలవు, జీవులందరూ కూడా నాలో ఉన్నారు అని చెప్పి చూడగలవు. సో బాహి నరసింహ హృదయే నరసింహ. సో బయట కూడా స్వామి ఉన్నారు, లోపల కూడా స్వామి ఉన్నారు. ఎక్కడ చూసినా సరే ఆయన భగవంతుని గురించి, నా గురించి నువ్వు దర్శనం చేసుకోగలవు. సో శుద్ధ భక్తులకు మాత్రమే యశోదమాత ఎలా చూడగలిగింది? కృష్ణుడి నోట్లో మొత్తం అన్ని కూడా చూడగలిగింది ఆవిడ. సో అలాగే శుద్ధ భక్తులు కూడా ఏంటంటే గనక ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన కూడా ఎక్కడ చూసినా సరే స్వామిని చూడగలుగుతారు అని చెప్పి చెప్తున్నారన్నమాట. యదా తు సర్వభూతేషు దారుష్వగ్నామివ స్థితం ప్రతిచక్షిత మాం లోకో జహ్యతర్హ్యేవ కల్స్మలం. దారువునందు అగ్ని స్థితమై ఉన్నట్లుగా నన్ను సర్వజీవుల యందును మరియు విశ్వమందంతటను నీవు గాంచగలవు. కేవలము అట్టి దివ్య దృష్టి కలిగిన స్థితి అందే నీవు అన్ని విధములగు మోహముల నుండి ముక్తుడవు కాగలవు. యదారహితమాత్మానం భూతేంద్రియ గుణాశయే స్వరూపేణ మయోపేతం పశ్యన్ స్వరాజ్యమృచ్చతి. స్థూల సూక్ష్మ దేహ భావనల నుండి నీవు ముక్తుడవైనప్పుడు మరియు గుణ ప్రభావము నుండి నీ ఇంద్రియములు విడివడినప్పుడు నా సాంగత్యమున నీ స్వరూపమును నీవు అనుభూతమనుచుకొనగలవు. ఆ సమయమున నీవు విశుద్ధ చైతన్యమున స్థితుడై ఉండగలవు. రత్నకుమారి మాతాజీ మీరు 32వ శ్లోకం చదవండి. సో తర్వాత శ్రీదేవి మాతాజీ మీరు 33వ శ్లోకం మొదటి పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. భౌతిక కర్మలను తాను నిర్వహించినప్పుడు భగవానునితో గల నిత్య సంబంధము మరపునకు రాకూడదని బ్రహ్మదేవుడు ప్రార్థించుచున్నాడు. తన సర్వశక్తి మత్వముతో సంబంధం లేకుండా అస్తిత్వం కలిగి ఉండేది ఆలోచనయే వలదని బ్రహ్మదేవునితో భగవానుడు ఆ ప్రార్థనకు సమాధానముగా పలికెను. దారువు నందలి అగ్ని ఇచ్చట దీనికి ఉపమానముగా వసగబడినది. దారువు వివిధ రకములుగా ఉన్నప్పటికీ దాని యందు జ్వలింపజేయబడిన అగ్ని మాత్రం సర్వదా ఒక్కటే. అదే విధముగా భౌతిక సృష్టి అంతర్గతమైన దేహములు రూప గుణముల దృష్ట్యా భిన్నముగా ఉండవచ్చును, కానీ వాని యందున్న ఆత్మలు మాత్రం ఒకదానికొకటి అభిన్నమై ఉన్నవి. అగ్ని గుణమైన వేడిమి సర్వత్రా ఏకముగా నుండును. అదే రీతి పరమాత్ముని అంశయగు ఆధ్యాత్మిక స్ఫులింగము ప్రతి జీవి యందును ఒకటే. ఆ విధంగా భగవత్ శక్తి అతని సృష్టి అంతటను విస్తరించి ఉన్నది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే మనుజుని మోహ కల్మషము నుండి రక్షించగలదు. భగవత్ శక్తి సర్వత్రా విస్తరించి ఉన్నందున విశుద్ధాత్ముడు భక్తుడు సమస్తమును కృష్ణ సంబంధముననే గాంచగలడు. తత్కారణమున బాహ్యముగా నుండి తొడుగుల ఎడ అతడు అనురాగమును కలిగి ఉండడు. అటువంటి విశుద్ధ ఆధ్యాత్మిక భావనము అతనిని భౌతిక సాంగత్యపు సమస్త కల్మషము నుండి ముక్తిని తద్రహితము కావించుచున్నది. ఆ రీతిని విశుద్ధ భక్తుడు అన్ని పరిస్థితుల యందును భగవత్ సంబంధమును మరువకుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యం.
శ్రీకృష్ణ భగవానునికి దివ్యమగు ప్రేమయుక్త సేవను గూర్చుటయే ఏకైక కోరికగా కలిగిన వాడు భౌతిక అస్తిత్వపు ఏ స్థితి అందైనను ముక్తుడే అని భక్తి రసామృత సింధునందు తెలుపబడినది. అట్టి సేవా భావనయే జీవుని స్వరూపము నిజరూపము అయ్యున్నది. జీవుని నిజ ఆధ్యాత్మిక రూపము దేవదేవుడగు శ్రీకృష్ణునికి నిత్య దాసత్వమేనని ప్రకటించుచు ఈ విషయమును శ్రీ చైతన్య మహాప్రభు సైతము చైతన్య చరితామృతమునందు ద్రోపర్చిరి. ఆధ్యాత్మిక జగమునందు భగవత్ సేవ ఎనున్నది దివ్యమగు ప్రేమపై ఆధారపడి ఉండునని తెలియక మాయావాద సాంప్రదాయము వారు జీవుని యందు సేవాభావమనడి ఆలోచన కలిగినంతనే కొనికిపోవదురు. దివ్యమగు ప్రేమయుత సేవనెన్నడను భౌతిక జగమందలి బలవంతపు సేవతో పోల్చరాదు. ఈ భౌతిక జగమునందు ఎవరైనా తానెవరికిని సేవకుడు కానన్నడి భావన ఉన్నందునను భౌతిక గుణ ఆదేశానుసారము తన ఇంద్రియములను సేవకుడై ఉండును. నిజమునకు భౌతిక జగమునందు ఎవరునూ ప్రభు కానేరరు. కనుకనే ఇంద్రియ సేవకులకు సేవ విషయమును చేదు అనుభవం ఉండును. దివ్య స్థితి గూర్చిన జ్ఞానము లేని కారణమున వారు సేవయనడి ఆలోచన కలిగినంతనే కంపించిపోవుదురు. దివ్యమగు ప్రేమయుత సేవయందు సేవకుడు భగవానుని ఎంతగా స్వేచ్ఛను కలిగి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు స్వరాట్టు, పూర్తిగా స్వతంత్రుడు. బలవంతపు సేవ లేని కారణమున ఆధ్యాత్మికత యందు సేవకుడు సైతము స్వరాటుడే, పూర్తిగా స్వతంత్రుడే. దాని యందు ప్రేమయుత సేవ సహజమగు అయత్న కృతమగు ప్రేమ వలన కలుగుచుండును. అట్టి సేవ యొక్క ప్రతిబింబాత్మక క్షణమాత్ర దర్శనము అనుభూతి పుత్రునికి తల్లి అనర్చుడి సేవయందు, మిత్రునికి మిత్రుడు నర్చడి సేవయందు, భార్యకు భర్తకు భార్య ఎనర్చడి సేవయందు అనుభూతమగును. మిత్రులచే, తల్లిదండ్రులచే లేదా భార్యచే వనరింపబడు ఆ సేవాభావములు బలవంతముగా రుద్దబడినవి కాక కేవలము ప్రేమ వలన కలిగినట్టివి. అయినను ఈ భౌతిక జగమున ప్రేమయుత సేవ కేవలము ప్రతిబింబము మాత్రమే. నిజమగు సేవ స్వరూపమునందు కావించడి సేవ భగవత్ సన్నిధిలో ఆధ్యాత్మిక జగమునందే భావమున అదే సేవ ఇచ్చుట భక్తి యందు అభ్యాసము కావింపబడును. హరే కృష్ణ. చదివేటి మాతాజీ మీ తరఫున కొంచెం. ఈ శ్లోకము జ్ఞాన సాంప్రదాయము వారికి సైతము అన్వయించును. వికాసము నుండి ఉన్నట్టి జ్ఞాని సమస్త భౌతిక కల్మషముల భౌతిక గుణములకు చెందినట్టి ఇంద్రియములతో పాటు స్థూల సూక్ష్మ దేహములు అనునవి నుండి ముక్తుడైనప్పుడు పరమ పురుషుడి యందు నెలకొని ఆ విధముగా భవబంధము నుండి ముక్తుడగును. భౌతిక కల్మషము నుండి ముక్తి నొందుట అనేది విషయము వరకు జ్ఞానులు భక్తులు ఏకాభిప్రాయమును కలిగి ఉందరు. కానీ జ్ఞానులు కేవలము అవగాహన స్థితితోనే సంతృప్తి చెందగా, భక్తులు మాత్రము ప్రేమయుత సేవ యందు మరింత పురోగతి నొందుదురు. తమ స్వతహ సిద్ధమగు సేవాభావమున భక్తులు తమ ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును వృద్ధి కావించుకొందురు. అది క్రమముగా పెరుగుచు మాధుర్య స్థితికి ప్రేయసి ప్రియుల నడుమ వినిమయము కావింపబడు దివ్య ప్రేమయుత సేవ వృద్ధి చెందును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మనకి 31, 32 శ్లోకాల్లో స్వామి చెప్తున్నారు అన్నమాట. సో ఎవరైతే కనుక ఆయన యొక్క శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడాను స్వామి యొక్క ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు దివ్యమైనటువంటి దృష్టి ద్వారా ఎక్కడైనా సరే వాళ్ళు స్వామినే చూడగలుగుతారు అనే విషయం చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ అగ్ని దారులు అంటే కనుక చెక్క అన్నమాట. చెక్కలో ఉండేటువంటి అగ్ని అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నారు అన్నమాట.
సో ప్రతి చెక్కలు ఏంటంటే కనుక రకరకాల సైజుల్లో ఉంటాయి. సో రకరకాల షేప్స్ లో ఉంటాయి, రకరకాల క్వాలిటీలో ఉంటాయి అవన్నీ కూడా. సో ఉన్నా సరే ఎప్పుడైతే కనుక మనం వాటికి మంట పెడితే కనుక వాటి అన్నిటిలోంచి కూడా వచ్చేటువంటి అగ్ని ఒకే రకంగానే ఉంటుంది. సో అదే విధంగా జీవులందరూ కూడా భౌతిక పరంగా రకరకాలైనటువంటి శరీరాల్ని కలిగి ఉన్నా సరే, ఆ జీవులు ఎవరైతే ఉన్నారో జీవుల యొక్క శరీరాల్లో ఉండేటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక స్ఫులింగము ఏదైతే ఉందో అదంతా కూడా ఒక్కటే, అన్నింటిలో కూడా ఒకటే ఉంటుంది అని చెప్పేసి మనకి 32వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. సో తర్వాత 33వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే కనుక ఏ విధంగా స్వామిని పొందడం జరుగుతుంది, స్వామిని పొందినటువంటి స్థితి ఏమిటి అని చెప్పేసి మనకి 33వ శ్లోకంలో చెప్తున్నారనమాట. సో ఏమిటి అక్కడ మొట్టమొదటిగా చెప్తుంది, మనకి యొక్క స్థూల శరీరము సూక్ష్మ శరీరం అనేటువంటి యొక్క దేహాత్మ భావన నుంచి ముందు మనం బయటపడాలి. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, మళ్ళీ ఏవైతే గనక ప్రకృతి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం నుంచి కూడా బయటపడాలి. సో బయటపడినప్పుడు ఏమవుతుందంట, మన యొక్క శుద్ధమైనటువంటి రూపము స్వరూపము ఏదైతే ఉందో అది మనకి తెలుస్తుంది, మనం రియలైజ్ అవ్వగలుగుతాం అన్నమాట. మన యొక్క స్వరూపం ఏమిటి అని చెప్పి తెలుస్తుంది. అదే సమయంలో మన నిజమైనటువంటి స్వరూపం తెలిస్తే కనుక భగవంతుడితోటి మనకి ఆయనకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, 5 రకాలైనటువంటి సంబంధాలు అన్నమాట. సో దాస్య రసము, సాఖ్య రసము, మాధుర్య రసము, వాత్సల్య రసము, శాంత రసము, మొత్తం 5 రకాలన్నమాట. సో మన యొక్క స్వరూపం ఏమిటి అని చెప్పి తెలిస్తే కనుక మనం ఏ రసంలో ఉన్నాము అని చెప్పేసి అది కూడా తెలుస్తుంది అనమాట మనకి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఎవరికైతే కనుక దివ్యమైనటువంటి సేవ చేయటం మాత్రమే ఒకే కోరిక ఉంటే కనుక అటువంటి వాడు ఈ భౌతిక దేహంలో ఉన్నా సరే వాడు ముక్తుడే అవుతారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో మన యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటి అంటే కనుక చాలా సార్లు మనం చెప్పుకున్నాం, మనకి చైతన్య మహాప్రభు చెప్పారనమాట. సో జీవుడి యొక్క నిజమైనటువంటి స్వరూపం ఏమిటి, ఆ కృష్ణుడి యొక్క నిత్య దాసుడు. కానీ ఎవరైతే కనుక యొక్క మాయావాదులు వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళకి భౌతిక ప్రపంచంలోనూ చాలా చెడ్డ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట, అనుభవాలు ఉన్నాయన్నమాట. ఎలాగా, దాసుడి కింద ఉంటే కనుక, అంటే ఒకళ్ళకి సేవకుడి కింద ఉంటే కనుక వాళ్ళకి చాలా చెడ్డ అనుభవాలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఎప్పుడైనా సరే భక్తులు సేవ చేస్తున్నాము అంటే కనుక వాళ్ళు వెంటనే ఉడికిపోతారన్నమాట. ఎందుకంటే అంతకు ముందు వాళ్ళకు ఉన్నటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. కానీ భగవంతుడికి సేవ చేస్తే కనుక అది భౌతిక పరంగా ఒక యజమానికి సేవ చేస్తే దానికి దీనికి కూడా చాలా తేడా ఉందన్నమాట. సో మనం ఎలా చేస్తాము, భౌతిక పరంగా ఒక యజమానికి సేవ చేస్తే కనుక ఏదైనా సరే ఒక ధనాన్ని ఆశించో లేకపోతే కనుక భయంతోనో బలవంతంగానో మనం సేవ చేస్తాం. అంతేగాని మనకి ఇష్టంగా ఫ్రీగా ఎవరు కూడా సేవ చేయరు, ఉద్యోగాలు కానీ సేవ కానీ ఏది చేయరు ఎవరును. సో బలవంతంగానో లేకపోతే కనుక జీతం ఇస్తారనో, ఏదో పలానా ఫెసిలిటీ ఇస్తారనో, లేకపోతే వేరే కంపల్షన్ ఉండడం మూలంగానో సేవ చేస్తారు. కానీ భగవంతుడికి సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శుద్ధ భక్తులు, వాళ్ళందరూ కూడా ఎలా సేవ చేస్తూ ఉంటారు, కేవలం ఏది ఆశించరు భగవంతుడి దగ్గర నుంచి, కేవలం ఆయనకి సేవ చెయ్యాలి అనేటువంటి ఒక భావనలో మాత్రమే వాళ్ళు ఉంటారన్నమాట. సో కాబట్టి వాళ్ళకి కంపల్సరీ ఏమీ కాదది, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. సో ఎలా కావాలంటే గనక అలా చేసుకోవచ్చు. సో రెండిటిని కంపేర్ చేస్తే గనక ఒకటి బలవంతంగా సేవ చేయించేది, సో రెండవది ఏంటంటే గనక సంపూర్ణమైనటువంటి స్వతంత్రంతో సేవ చేసేటువంటిదన్నమాట. సో అందుకని చెప్పేసి మనకి ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి, ప్రేమతో చేసేటువంటి సేవలంటే గనక మిత్రులు చేసేటువంటి సేవలు, తల్లిదండ్రులు పిల్లలకి చేసేటువంటి సేవలు, పిల్లలు తల్లిదండ్రులకి చేసేటువంటి సేవలు, అదేవిధంగా భార్య భర్తకి, భర్త భార్యకి చేసేటువంటి సేవలు. సో వీటిల్లో ఎటువంటి ధనాపేక్ష గాని లాభాపేక్ష గాని ఏది ఉండదు, కేవలము ప్రేమతోటి వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట ఆ విధమైనటువంటి సేవలు. సో అదే విధంగా భక్తులు కూడా ఎప్పుడైతే గనక వాళ్ళ యొక్క స్వరూపం వాళ్ళు తెలుసుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క స్వరూపం స్థాయిలో వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తులు కూడా కొంతవరకు కూడా ఒకే లెవెల్లో ఉంటారు. ఒకే లెవెల్ అంటే కాదు, వాళ్ళ యొక్క పద్ధతి ఒకేలాగా ఉంటుంది అనమాట. ఎక్కడ దాకా అంటే కనుక ఈ యొక్క భౌతిక పరమైనటువంటి కల్మషాల నుంచి బయటపడాలి, అదేవిధంగా ఈ యొక్క దేహాత్మ భావం నుంచి బయటపడాలి అనేటువంటి వరకు కూడా ఈ యొక్క జ్ఞానులు వస్తారనమాట.
కానీ భక్తులు ఏం చేస్తారు, ఓకే నేను భౌతిక పరమైనటువంటి వాడిని కాదు, ఈ యొక్క భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి వాడిని కాదు అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఇంకొక విషయం కూడా తెలుసుకుంటారు. నేను ఆధ్యాత్మిక స్ఫులింగాన్ని, నా యొక్క నిజమైనటువంటి స్థితి దేవాది దేవుడికి నేను సేవ చేయడము అని చెప్పి తెలుసుకుని ఏం చేస్తారు, ఆ యొక్క భక్తుడు స్వామికి ఇంకా సేవ చేస్తూ ఉంటాడు. ఆ సేవ చేస్తూ 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 ఉంటే కనుక ఇంకా ముందుకు వెళ్ళి ఆ యొక్క దాస్యరసము, శాంతరసం నుంచి మొదలుపెట్టి శాంతరసము, దాస్యరసము, ఆ తర్వాత సాఖ్యరసము, ఆ తర్వాత వాత్సల్య రసము, అల్టిమేట్ గా ఎక్కడికి వెళ్తారు ఆ భక్తుడు, దివ్యమైనటువంటి మాధుర్య స్థితికి వెళ్తాడు అని చెప్పి చెప్తున్నారనమాట. 34వ శ్లోకం చూద్దాం. నానా కర్మ వితానేన ప్రజా బహ్వీసి సృక్షత నాత్మావసీదత్యస్మితం స్మింస్తే వర్షీయాన్మదనుగ్రహ. అసంఖ్యాకముగా ప్రజాభివృద్ధిని కావించి పలు విధములగు సేవలను నీవు విస్తృత పరపగోరినందున ఆ విషయమున నీవెన్నడును నష్టము చెందబోవు. ఎల్లప్పుడూ నీ ఎడ నా అనుగ్రహము వృద్ధి చెందుటయే అందులకు కారణము. 35వ శ్లోకం. ఋషిమాద్యం న బధ్నాతి పాపీయాం స్వాం రజో గుణ యన్మనోమయి నిర్బద్ధం ప్రజా సంసృజతో పితే. నీవు ఆది ఋషివి, నీ మనసు ఎల్లప్పుడూ నాయందే లగ్నమై ఉన్నందున రజోత్పత్తి యందు నీవు నెలకొని ఉన్నప్పటికీ పాపభూయిష్టమగు రజోగుణము నిన్ను ఎన్నడును ఆక్రమించబోదు. చందన మాతాజీ మీరు 34 చదవండి. నాగం సునీత మాతాజీ మీరు 35 చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే శ్రీల కృష్ణ. ప్రభుపాదుల వారి భాషం, శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రీకృష్ణ భగవాన్ విశుద్ధ భక్తుడు దేశ కాల వస్తు పరిస్థితుల నిత్యముల సత్యములన్నిటినీ చక్కగా ఎరిగి ఉన్నందున అనేక విధములుగా భగవద్భక్తుల సంఖ్యను వృద్ధి చేయ ఎల్లప్పుడూ కోరి ఉండను. దివ్యమగు సేవ యొక్క అట్టి విస్తారములు లౌకికునికి భౌతికంగా తోచవచ్చును, కానీ వాస్తవానికి అవి భక్తుని ఎడ భగవానుని అనుగ్రహ విస్తారంలో ఉన్నది. అట్టి కర్మల ప్రణాళికలు భౌతిక కర్మలుగా గోచరించవచ్చును, కానీ శ్రీకృష్ణ భగవాను దివ్యేంద్రియముల తృప్తి అందు నెలకొన్న కారణంగా అవి దివ్యమగు శక్తిని కలిగి ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కి జై. ద్వితీయ స్కందము నందలి 9వ అధ్యాయములోని 36వ శ్లోకము నందును ఇదే ఆశ్వాసము బ్రహ్మదేవునకు వసగబడినది. బ్రహ్మదేవుని యోచనలు ప్రణాళికలు అమోఘమైనవి. ఒకవేళ అతడు మోహితుడైనట్లు గోచరించినను అంతరంగ శక్తి కర్మను గాంచి అతడు మోహితుడయ్యను. 10వ స్కందము. అది కూడా దివ్యమగు సేవ యందు మరింత పురోగతి కొరకే అయి ఉన్నది. అర్జునుడు కూడా అదే విధముగా మోహితుడయ్యను. విశుద్ధ భక్తులకు కలిగేది అట్టి విమోహము వారి మరింత జ్ఞానాభివృద్ధి భగవద్ విషయమున కొరకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడి ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనకి 34వ శ్లోకంలో చెప్తున్నారనమాట. సో ఏం చెప్తున్నారు, చాలా ఎక్కువగా అసంఖ్యాకంగా నువ్వు ప్రజాభివృద్ధిని కావించాలి, రకరకాలైనటువంటి సేవలు చెయ్యాలి అని చెప్పి కోరుకుంటున్నావు. కాబట్టి ఈ విషయంలో నువ్వెప్పుడు కూడా నష్టాన్ని పొందవు. సో ఎందుకంటే కనుక నాకు నీ మీద ఉన్నటువంటి అనుగ్రహము ఎప్పుడు కూడా పెరుగుతూ ఉండడమే దానికి కారణము అని చెప్పి చెప్తున్నారనమాట. సో భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. సో ఎవరైతే కనుక కృష్ణ చైతన్య మార్గంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా రకరకాలైనటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటారనమాట. సో ఏ విధంగా ఎవరైతే బద్ధజీవులు ఉన్నారో ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళ కష్టాలు అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా నేను స్వామి దగ్గరికి తీసుకుని వెళ్ళగలను అనే విధంగా వాళ్ళు రకరకాలైనటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటారనమాట. సో అవి ఏంటంటే ఆ ప్రణాళికలన్నీ కూడా బయట చూసే వాళ్ళకంతా కూడాను ఈయన కూడా మామూలుగానే పనులు చేస్తున్నాడు కదా అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కానీ ఏంటంటే వాళ్ళు చేసేటువంటి పనులు వీళ్ళు చేసేటువంటి పనులకి కూడా చాలా చాలా తేడా ఉంటుంది. సో ఎవరైతే కనుక ఎవరైతే కర్మయోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళు తృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ భక్తులు మాత్రం ఏం చేస్తుంటారు, సో భగవంతుడి యొక్క ఇంద్రియాలని తృప్తిపరచడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇద్దరు కూడా అదే విధంగా చేస్తారు. ఒక భక్తుడు ఉన్నారనుకోండి, ఆయన ఆఫీస్కి వెళ్తాడు,
సో ఒక కర్మి ఉంటే కనుక ఆయన కూడా ఆఫీస్కి వెళ్తాడు. కానీ ఇద్దరు చేసేటువంటి పనులు బయట చూసే వాళ్ళకి అనిపిస్తుంది. ఓ ఈయన ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు. సో ఈయన కూడా వంట వండుతున్నాడు. ఒక మాతాజీ ఉంటే కనుక వేరే ఇంకొక మాతాజీ ఉంటే కనుక భక్తురాలైనటువంటి ఆవిడ కూడా వంట చేస్తూ ఉంటుంది. సో అదే విధంగా వేరే గృహిణి ఎవరైతే ఉందో ఆవిడ కూడా వంట చేస్తూ ఉంటుంది. కానీ రెండిటికి చాలా తేడా ఉంది. సో ఒక ఆవిడ వంట చేసేది, భక్తురాలు కానటువంటి ఆవిడ వంట చేసేది ఏం చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ తినడానికో ఆవిడ తినడానికో వంట చేసుకుంటుంది ఆవిడ. కానీ ఎవరైతే కనుక మాతాజీ భక్తురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేస్తుంది, శ్రీకృష్ణ భగవానుడి కోసం ఆవిడ వంట చేస్తుంది అనమాట, భగవంతుడి యొక్క ఇంద్రియాలను తృప్తిపరచడానికి అనమాట. సో చేసేది ఇద్దరు కూడా వంటే, కానీ తేడా ఏమిటి, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యము వాళ్ళిద్దరి మధ్యలో కూడా తేడా ఉంటుంది అనమాట. సో తర్వాత మనకు చెప్తున్నారు ఈ యొక్క ఇంకా బ్రహ్మదేవుడికి అష్యూరెన్స్ ఇస్తున్నారు అనమాట. సో ఈ విధంగా సృష్టి కార్యం చేసేటప్పుడు అంతా కూడా నువ్వు రజోగుణంలో నువ్వు ప్రవర్తించవలసి ఉంటుంది. అంటే రజోగుణమైనటువంటి పనులు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా నువ్వు ఆ పనులు చేస్తున్నా సరే ఏదైతే కనుక ఆ రజోగుణం ఏదైతే ఉందో అది నీ మీద ప్రభావం చూపదు అని చెప్పేసి స్వామి బ్రహ్మదేవుడికి అష్యూరెన్స్ ఇస్తున్నారు అనమాట. బ్రహ్మ విమోహన లీలలో కూడా మనం చూస్తాం. సో బ్రహ్మదేవుడు ఏంటి, మోహానికి గురవుతారనమాట. సో ఆ మోహానికి గురవడం కూడా మంచిదే అనమాట బ్రహ్మదేవుడికి. ఎందుకంటే కనుక చాలా ఉన్నతమైనటువంటి రియలైజేషన్ కలిగింది ఆయనకి. సో అదే విధంగా భగవద్గీత మొదల్లో కూడా మనం చూస్తాం, అర్జునుడు కూడా మోహంలో ఉంచబడ్డాడు. సో ఉంచబడ్డా సరే ఏమైంది, తర్వాత ఆయనకి భగవద్గీత జ్ఞానం ఆయనకి దొరికింది, ఆయన ద్వారా మనందరికీ కూడా దొరికింది అనమాట. సో ఒక్కొక్కసారి భక్తులు ఆ విధంగా మోహంలో ఉన్నా గానీ వాళ్ళకి మంచి జరుగుతుంది. జ్ఞాతోహం భవతా త్వద్య దుర్విజ్ఞేయో హి దేహినాం యన్మాం త్వం మన్యసే యుక్తం భూతేంద్రియ గుణాత్మభి. నా రూపము ఏ విధముగు భౌతికమైన దాని చేతను, ముఖ్యముగా 5 స్థూల తత్వముల చేతను మరియు 3 సూక్ష్మ తత్వముల చేతను తయారు చేయబడలేదని నీవు ఎరిగి ఉన్న కారణమున బద్ధ జీవులచే సులభముగా తెలియబడని వాడనైనప్పటికీ నన్ను నేడు ఎరుగగలిగితిని. హరే కృష్ణ. ఎవరు చదువుతారండి? ప్రసాద్ మాతాజీ మీరు చదువుతారా? చదువు నేను. పరతత్వ జ్ఞానము భౌతిక వ్యక్తీకరణము యొక్క నిరసనను కాక ఆధ్యాత్మిక అస్తిత్వపు యథారూప అవగాహన అగత్యపరచును. భౌతిక అస్తిత్వము రూపమున్నందే అనుభూతమగు కనుక ఆధ్యాత్మిక అస్తిత్వము తప్పక రూపరహితమైనని తలచుట కేవలం ఆత్మ యొక్క విరుద్ధ భావనము మాత్రమే. నిజమైన ఆధ్యాత్మిక భావం ఏమనగా ఆధ్యాత్మిక రూపము భౌతిక కానే కాదు. భగవాను నిత్య రూపమును బ్రహ్మదేవుడు ఆ విధముగానే కొనియాడెను. అతని ఆధ్యాత్మిక భావనను ఆ దేవదేవుడు సైతము ఆమోదించెను. తన రూపము పట్ల ఆ భౌతిక భావనను అతడును బాహ్యమునకు సామాన్య మానవుని వలె నిలిచియున్న కారణమున ఉత్పన్నమైనటిది. శ్రీకృష్ణ భగవాను భగవద్గీత యందు ఖండించినవాడు. భగవానుడు తన పలు ఆధ్యాత్మిక రూపంలో దేని యందైనను ప్రకటము కావచ్చును, కానీ అతడు భౌతికత్వంలో మాత్రము తయారు కాబోడు. మరియు అతని దేహము ఆత్మ నడుమ ఎట్టి భేదమును ఉండబోదు. భగవానుని ఆధ్యాత్మిక రూపమును ధారణము కావించు విధానం అదియే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, ఇంతకు ముందు బ్రహ్మదేవుడు ఆయనకి ప్రార్థించినప్పుడు కూడా చెప్పారు, నీ యొక్క శరీరం అంతా కూడా పూర్తిగా ఆధ్యాత్మికము, ఎటువంటి భౌతికమైనటువంటి పదార్థాలు ఏవైతే కనుక స్థూలమైనటువంటి పదార్థాలు 5 రకాలు, సూక్ష్మమైనటువంటి పదార్థాలు 3 రకాలు, వేటితో కూడా ఆయన యొక్క శరీరము చేయబడి ఉండదు. సో ఆయన యొక్క శరీరానికి ఇంకా చెప్పాలంటే కనుక ఆయన యొక్క ఆత్మకి తేడానే ఉండదు. ఆయన మనలాగా ఆధ్యాత్మిక శరీరాలు కానీ లేకపోతే భౌతిక శరీరాలు కూడా ఆయన ఏమి స్వీకరించరు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. సో భగవంతుడు కావాలంటే కనుక రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక రూపాల్లో వేటిలో అయినా సరే ఆయన ప్రకటితం కావచ్చు అన్నమాట. కానీ ఏవైతే ఉందో
ఆయన యొక్క దేహానికి ఆత్మకి కూడా ఏ విధమైనటువంటి తేడాలు ఉండదు. సో కొంతమంది ఏమంటారు మాయావాదులు అంటే కనుక భౌతికత్వానికి ఆధ్యాత్మికత్వం అనేటువంటిది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉంటుందని చెప్తారన్నమాట. సో ఎలా అయితే గనక భౌతిక ప్రపంచంలో ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు చెప్తారు. భౌతిక ప్రపంచంలో కష్టాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక ప్రపంచంలో కష్టాలు ఉండవు. సో భౌతిక ప్రపంచంలో మనకి కాలం ప్రభావం ఉంది, ఆధ్యాత్మిక ప్రపంచంలో కాలం ప్రభావం ఉండదు. సో అలాగే చెప్తారన్నమాట, భౌతిక ప్రపంచంలో రూపం ఉంది కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచంలో రూపం ఉండదు అని చెప్పి చెప్తారన్నమాట. సో కానీ అది తప్పన్నమాట. సో భౌతిక ప్రపంచంలో మనకి రూపం ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా రూపం ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేటువంటి రూపం ఏమిటి? ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది. భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు ఏమవుతుంది? భౌతిక శరీరం ఉంటుంది అన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవాన్ ఇదందరికీ కూడా ఎవరు? జీవాత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆయన భౌతిక ప్రపంచంలో అవతారం కింద వచ్చినా సరే, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయన పర్సనల్ గా ఉన్న ఎప్పుడైనా సరే ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక శరీరంలోనే ఉంటారు. ఆయన యొక్క శరీరానికి దేహానికి ఆయన ఎప్పుడు కూడా దేహి కాడు. ఆయన యొక్క శరీరానికి దేహానికి ఎటువంటి తేడా లేదు. తుద్భ్యం మద్వకిచిత్సాయా మాత్మా మే దర్శితో బహి నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః. నీ జన్మాధారమగు కమలము యొక్క తూడుకు మూలమను నది ఉన్నదాయని ఆలోచించుచు దాని నాళమునందును నీవు ప్రవేశించి ఉంటివి. అయినను దేనిని నీవు కనుగొనజాలకపోయితివి. కానీ ఆ సమయంలోనే అంతరము నుండి నేను నా రూపమును వ్యక్తపరిచితిని. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. చదవని వాళ్ళు శశికళ మాత, ఎవరంటే చదవండి. శశికళ మాత చదవండి. ఇంకెవరైనా చదవని వాళ్ళు ఉన్నారండి? అందరూ చదివిన వాళ్ళు ప్రభుజీ. ఓకే, శశికళ మాత చదవండి. భాష్యం బై జయశ్రీల ప్రభుపాదుల వారికి జై. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు కేవలము అతని నిర్హేతుక కరుణ చేతనే అనుభూతుడగును. కానీ మానసిక కల్పన చేయగాని భౌతికేంద్రియముల సహాయం చేయగాని కాదు. భౌతికేంద్రియములు ఆ దేవదేవుని దివ్యాగాహన చేరజాలవు. వినమ్రమగు భక్తి కారణమున అతడు తనను తాను భక్తుని ఎదుట ప్రకటమైనప్పుడే తెలియబడగలడు. కేవలం భగవత్ ప్రేమ ద్వారానే ఎవరైనాను భగవాన్ని ఎరుగగలరు, కానీ అన్యదా కాదు. దేవదేవుడు శ్రీకృష్ణుడు భౌతిక చక్షులతో గాంచబడడు. భగవత్ ప్రేమాంజనంతో తెరుచుకొనిన ఆధ్యాత్మిక నయనములతోనే అతడు అంతరము గుండి గాంచనగను. మలినముగు భౌతిక ఆచ్ఛాదన కారణమున మనుషుని ఆధ్యాత్మిక నయనములు మూసుకుని ఉన్నంత కాలము అతడు భగవాన్ని గాంచదాలడు. కానీ భక్తి యోగ విధానం ద్వారా మురికి తొలగిపోయినప్పుడు అతడు నిస్సందేహంగా శ్రీకృష్ణుని గాంచగలడు. కమల మూలమును కనుగొంటకు బ్రహ్మదేవుడు కావించిన స్వీయ యత్నము విఫలమైనను అతని తపస్సు భక్తి చే సంతుష్టుడైన భగవానుడు బాహ్య యత్నం లేకుండగానే అంతరం నుండి తనను తాను వ్యక్తపరచుకొనండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో కొంతమంది అంటారన్నమాట, సో భగవంతుడు ఉన్నాడా? సో భగవంతుడు ఉంటే కనుక మాకు చూపించండి, మేము చూస్తేనే నమ్ముతాము అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారన్నమాట. సో మమ్మల్ని ఆయన్ని మీరు మాకు చూపించట్లేదు కాబట్టి నేను నమ్మను అని చెప్పి చెప్తారన్నమాట. సో కానీ వాళ్ళకి అర్థం అవ్వదు భగవంతుడు ఏమిటి అంటే కనుక ఆయన దేవాది దేవుడు. సో అందరికీ కూడా యజమాని, అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి వాడు అన్నమాట. సో ఆయన్ని చూడాలి అంటే కనుక ముందు మనకి క్వాలిఫికేషన్ ఉండాలి, అర్హతలు ఉండాలి. ఎలా అయితే కనుక ప్రైమ్ మినిస్టర్ గారిని వెళ్ళి కలవాలనుకోండి, సో మనం ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేం. ఆయన మన ఊరికి వచ్చినా సరే దగ్గర నుంచి మనం ఏమన్నా కొంచెం ర్యాలీలో అట్లా ఏమన్నా చూడగలం, కానీ పర్సనల్ గా ఆయన అయితే కనుక వెళ్ళి ఎప్పుడు కూడా కలవలేము అన్నమాట. సో అలాగే భగవంతుడిని కూడా మనం చూడాలంటే కనుక మనకు కూడా ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, అర్హత ఉండాలి. సో అర్హత ఎలా వస్తుంది? మనకి యొక్క భక్తియుత సేవ చేస్తే కనుక మనకి అర్హత వస్తుంది. సో భక్తియుత సేవ చేస్తున్నాను, నేను రోజు చేస్తున్నాను కదా భక్తి, రోజు నేను ఇంత భక్తి చేసేస్తానో, రోజుకి ఇన్ని మాలలు చేసేస్తానో, భగవంతుడు నాకు ఖచ్చితంగా కనపడాలి అని చెప్పేసి రూల్ ఏమీ లేదు. సో మనం భక్తి చేసినా సరే కూడా స్వామి మనకి కనపడాలి, ఎప్పుడైతే కనుక మనం దర్శనం ఇవ్వాలి అని చెప్పి ఆయన అనుకుంటారో అప్పుడే ఆయన్ని మనం చూడగలం.
అంతేగాని ఆయన ఎవరు కూడా బలవంతం పెట్టలేమన్నమాట. ఎందుకంటే ఆయన పూర్తిగా సర్వస్వతంత్రుడు అన్నమాట. కానీ ఎవరైతే కనుక సిన్సియర్‌గా భక్తి చేస్తూ ఉంటారో, ప్రేమ అనేటువంటి ఆయింట్‌మెంట్ ఎవరైతే గనక వాళ్ళ యొక్క కళ్ళకు పెట్టుకుంటారో, స్వామి తప్పకుండా, ఎందుకంటే ఆయన కరుణామయుడు కాబట్టి, ఆయన తప్పకుండా ఆయన యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ మనకిస్తారనమాట. సో, మనం చూసాం నారద ముని యొక్క క్రిందటి జన్మలో అన్నమాట. నారద బాలుడి కింద ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆయన ఇదే విధంగా అడవుల్లోకి వెళ్లి పూర్తిగా మెడిటేషన్ చేస్తారాయన. చేసినప్పుడు ఏమవుతుంది, స్వామి ఒక్కసారి కనపడతారు ఆయనకి. హృదయంలో కనబడతారు. డైరెక్ట్‌గా కూడా కాదు. సో, ధ్యానం చేస్తూ ఉంటారు. సో, లోపల ఒక్కసారి కనబడతారు. ఒక్కసారి ఆయనక ధ్యానం మిస్ అవుతుంది. అంతే. ఆయనకి ఆ రూపం వెళ్ళిపోతుంది. సో, మళ్ళీ ఆయన అదే రూపాన్ని మళ్ళీ చూడాలని చెప్పి ప్రయత్నిస్తారాయన. మళ్ళీ అదే మెడిటేషన్‌లో కూర్చుంటారు. చాలా ట్రై చేస్తారు. ఎంత ట్రై చేసినా సరే ఈసారి స్వామి ఆయన యొక్క హృదయంలో కనపడరు. ఇంకా ట్రై చేస్తున్నారంటే గనక స్వామికి అప్పుడు పాపం జాలి కలిగి ఏమంటారు, నారదా, ఈ జన్మలో నువ్వు నన్ను ఇంకా చూడలేవు. ఎందుకంటే ఆయన మెసేజ్ ఇచ్చారు. ఈసారి మాట్లాడారు. ఆయనకి రూపం చూపించలేదు. వీడియో లేదు. ఓన్లీ ఆడియో ఇచ్చారు ఈసారి. సో, ఈ జన్మలో నువ్వు నన్ను చూడలేవింకా. సో, కాబట్టి ఈ యొక్క ధ్యానం చేయడం మానేసి ఏం చేయమన్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు భక్తియుత సేవ చేస్తూ ఉండు అని చెప్పారన్నమాట. సో, అప్పుడు నారద బాలుడి కింద ఆయన ఏం చేశారు, మొత్తం అన్ని చోట్ల కూడా ఆయన తిరుగుతూ ఉన్నారు. సో, ఎప్పుడైతే కనుక ఆ యొక్క యుగం పూర్తయిందో, వెంటనే ఒక్క సెకండ్‌లో అన్నమాట. ఎలా అయితే గనక మెరుపొస్తుందో, అలాగా ఆయన యొక్క స్థూల శరీరం ఒక్కసారి పోయి, వెంటనే ఆయనకి ఆధ్యాత్మిక శరీరం రావడం జరిగిందన్నమాట. సో, అలాగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దర్శనం కావాలి అనంటే గనక, ఆయనంతట ఆయన మనకి చూపిస్తే మాత్రమే మనకి దర్శనం అనేటువంటి కలుగుతుంది. సో, ఎప్పుడైతే గనక మనకి ప్రేమ అనేటువంటి యొక్క ఆయింట్‌మెంట్ మనకి ఎప్పుడైతే గనక వస్తుందో, అప్పుడే మనకి భౌతికమైనటువంటి కల్మషాలన్నీ కూడా పోయి, మనకున్నటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కళ్ళు మనకి వస్తాయి కాబట్టి, వాటిలతో మనము శ్రీకృష్ణ భగవానుడిని చూడగలుగుతాం అన్నమాట. సో, ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చేశారు, అదే విధంగా ఆయన సొంతంగా స్వామిని వెతుక్కోవాలి అని చెప్పేసి, ఆ యొక్క తామరతూడు కింద దాకా వెళ్లారు. వెళ్ళినా సరే ఆయనకి ఏమీ కనపడలేదు. ఎందుకంటే ఆయనేం చూపించలేదు గర్భోదక సాయి విష్ణువు. కానీ ఏమైంది, మళ్ళీ తామర పువ్వు పైకి వెళ్ళి ఆయన మొత్తం అన్ని రకాలుగా మళ్ళీ ఆ యొక్క తపస్సంతా కూడా చేస్తే ఏమైంది, వెంటనే ఆయనకి తర్వాత స్వామి దర్శనం ఇచ్చారు. ఎలాగా మొత్తం గర్భోదక సాయి విష్ణువు కింద ఆ యొక్క స్నేక్ బెడ్ మీద ఉన్నది, పెద్దగా ఆయన పడుకున్నది. ఇప్పుడేం చేస్తున్నారు, డైరెక్ట్‌గా ఆయనతోటి ప్రార్థనలు చేశారాయన. మళ్ళీ స్వామి ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నారు డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ అన్నమాట. సో, ఎలా సాధ్యపడింది అంటే గనక ఇది భక్తి చేయటం మూలంగానే సాధ్యపడిందన్నమాట. యచ్చత్కర్థాంగమస్తోత్రం మత్కాధ్యాభ్యుత దయాజ్గితం యద్వా తపసి తే నిష్ఠా సయేషామదనుగ్రహ. బ్రహ్మదేవా, నా దివ్య కర్మల మహిమలను కీర్తించుచు నీవు కావించిన స్తోత్రములు, నన్ను అవగతము చేసుకొనుటకు నీవు వర్ణించిన తపస్సులు, నా యందు నీకు గల దృఢమగు నిష్ఠ అను వానిని నా నిర్హేతుక కరుణగనే భావించవలెను. కళ్యాణి మాతాజీ నేను చదవనా? భాష్యము బై శ్రీల ప్రభుపాద్కి జై. జీవుడు దివ్యమగు ప్రేమయుత సేవయందు శ్రీకృష్ణ భగవానుని సేవింపగోరినప్పుడు ఆ దేవదేవుడు చైత్య గురువు అంటే ఆంతరమునందలి ఆధ్యాత్మిక గురువు రూపమున పలు విధములుగా అతనికి సహాయం అందించును. ఆ విధముగా భక్తుడు భౌతిక అంచనాకి అతీతముగా పెక్కు అద్భుత కర్మలను అనరింపగలడు. మూర్ఖుడైనను భగవత్ కరుణచే అత్యున్నత ఆధ్యాత్మిక పూర్ణత్వం కలిగిన స్తోత్రములను రచింపగలడు. అట్టి ఆధ్యాత్మిక పూర్ణత్వము లౌకిక యోగ్యతలచే పరిమితము గాక భక్తిని అనరించుటకు మనుజుని శ్రద్ధాపూర్వకమగు యత్నము చేతనే వృద్ధి చెందగలదు. అనగా స్వేచ్ఛాపూర్వకమగు యత్నం ఒక్కటే ఆధ్యాత్మిక పూర్ణమునకు యోగ్యత అయి ఉన్నది. సంపత్తులు గాని విద్య గాని ఈ విషయమున పరిగణింపబడవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో, ఈ శ్లోకంలో మనకి స్వామి ఏం చెప్తున్నారు, నీ యొక్క ప్రార్థనలు ఏవైతే ఉన్నాయి, అదే విధంగా నువ్వు చేసినటువంటి తపస్సులు, అదే విధంగా నీకు నా మీద ఉన్నటువంటి చాలా గట్టి నమ్మకం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎలా వచ్చినాయి నీకు,
అవన్నీ కూడా నా యొక్క కరుణ మూలంగానే నీకు అవన్నీ కూడా వచ్చినవి అని చెప్పేసి ఎవరికి చెప్తున్నారు? బ్రహ్మదేవుడికి గర్భోదక సాయి విష్ణువు ఆయన చెప్తున్నారు అన్నమాట. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఆయన మనందరి హృదయాలు అంటే కనుక మనందరి హృదయాల్లో కూడా పరమాత్మ కింద ఉంటారు, కానీ భక్తుల హృదయాల్లో మాత్రం చైతన్య గురువు కింద ఉండి సో మొత్తం ఆయన ఏం చెయ్యాలి అని చెప్పి మొత్తం డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారన్నమాట. సో అటువంటి భక్తులు ఎవరు మామూలు వాళ్ళు కూడా చేయలేనటువంటి వండర్ఫుల్ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేయగలరు అన్నమాట. అదే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అన్నమాట. ప్రీతోహమస్తు భద్రం తే లోకానాం విజయేచ్ఛయా యదస్తౌషీర్గుణం గుణమయం నిర్గుణం మానువర్ణయన్. లౌకికులకు లౌకికముగా గోచరించునట్టి నా దివ్య గుణముల దృష్ట్యా నీవు కావించిన వర్ణనముచే నేను మిగుల ప్రీతి నొంది తిని సమస్త లోకములను నీ కర్మలచే కీర్తనీయము కావింపవలనడి నీ కోరికను నేను పూర్ణము కావింతును. పద్మకళ్యాణి మాత చదవండి. నేను చదవచ్చా ప్రభు? చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణాం. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు విశ్వమంతటా ప్రతి జీవుని చేతను తెలియబడవలెనని విశుద్ధ భక్తుడు బ్రహ్మదేవుని మరియు అతని పరంపరలోనున్నటువంటి వాడు ఎల్లవేళలా వాంఛించును. భక్తుని అట్టి కోరిక సర్వదా భగవానునిచే అనుగ్రహింపబడును. నిరాకారవాది కొన్ని మార్లు నారాయణుని కరుణకై అతనిని సత్వగుణ రూపుడగుననుచు కీర్తించుచుండును. కాని అట్టి ప్రార్థనలు అతనిని సంతృప్తి పరచజాలవు. ఆ దేవదేవుడు వాస్తవమగు ఆధ్యాత్మిక గుణముల దృష్ట్యా కీర్తింపబడకపోవుటయే అందులకు కారణం. భగవానుడు సర్వజీవుల ఎడ సర్వదా దయను కరుణను కలిగి ఉన్నప్పటికీ విశుద్ధ భక్తులే అతని పరమ ప్రియులై యుందురు. ఇచట గుణమయం అను పదము మిగుల ప్రధానమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు దివ్య గుణములను కలిగి ఉన్నవాడని అది సూచించుటయే అందులకు కారణము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ. సో ఇక్కడ బ్రహ్మదేవుడు ఇంతకు ముందు ఆయనకి ప్రార్థించారనమాట. సో ఏమని? స్వామి, నీవెప్పుడు కూడాను ఆ యొక్క ఆధ్యాత్మిక పరంగా ఏవైతే కనుక ఉన్నతమైనటువంటి గుణాలు ఉంటాయో అటువంటి గుణాలతో నువ్వు ఉంటావు, అంతేగాని నీలో ఎటువంటి భౌతిక పరమైనటువంటి గుణాలు కూడా ఉండవు అని చెప్పేసి బ్రహ్మదేవుడు స్వామిని కీర్తించారనమాట. సో దానికి సమాధానంగా స్వామి చెప్తున్నారనమాట. సో ఈ విధముగా నువ్వు నన్ను వర్ణించావు, నీ యొక్క వర్ణన వలన నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో అన్ని లోకాలను కూడా నీ యొక్క కర్మలచే కీర్తనీయము కావింపవలనని, సో నువ్వు చేసినటువంటి యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో సో అది చాలా పూర్ణము అంటే పెర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తాను నేను అని చెప్పి చెప్తున్నారనమాట. సో బ్రహ్మదేవుడిలాగే బ్రహ్మదేవుడి యొక్క పరంపరలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఏ విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు? సో ఎవరైతే కనుక బద్ధజీవులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా కృష్ణుని తీసుకెళ్లి వాళ్ళందరికీ కూడా కృష్ణుని ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో నిరాకారవాదులు ఏం చేస్తూ ఉంటారు? ఒక్కొక్కసారి నారాయణుని వాళ్ళు సత్వగుణంలో ఉన్నటువంటి ఆయన కింద ఆయన్ని కీర్తిస్తారనమాట. సో కానీ అటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడిని సంతోషపెట్టవు. కానీ ఎవరైతే కనుక ఎందుకంటే కనుక వాళ్ళు ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కీర్తించలేరు అనమాట. సో అందుకే మనం ఎప్పుడు కూడాను తెలుసుకుని యొక్క విషయాన్ని స్వామి పూర్తిగా ఆధ్యాత్మికము అని చెప్పేసి ఆయనకి ప్రార్థనలు చేయాలన్నమాట. 40వ శ్లోకం చూద్దాం. యయేతాన పుమాన్ నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్ తస్యాతు సంప్రసీదేయం సర్వకామవరేశ్వర. నీ వలె ప్రార్థించి ఆ విధముగా నన్ను అర్చించడి ఏ మానవుడైనను నేను వరేశ్వరుడైనందున అతి శీఘ్రముగా తమ సమస్త కోరికలను పూర్ణము కావించుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారా? చదవండి మాతాజీ. భాష్యం శిలప్రభాతి. బ్రహ్మచే కావింపబడిన స్తోత్రములు స్వీయ ఇంద్రియ భోగమును పూర్ణము కావించుకొన గోరువానిచే కీర్తింపబడజాలవు.
సేవ ద్వారా భగవానుని సంతృప్తి పరుపగోరిన వాని చేతనే అట్టి స్తోత్రములు ఎంచుకోబడును. ప్రేమయుత సేవా సంబంధమున గల సమస్త కోరికలను శ్రీకృష్ణ భగవానుడు నిక్కముగా పూర్ణము కావించును. కాని భక్తి రహితుల పిచ్చి తలంపులను మాత్రము అతడు అటువంటి ఆకస్మిక భక్తుల పరమోత్తమ స్తోత్రములను అర్పించినను పూర్ణము కావింపపోడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ బ్రహ్మదేవుడు ఏ విధంగా అయితే కనుక ప్రార్థనలు చేశారో ఆ ప్రార్థన వలన నేను చాలా చాలా సంతోషించాను అని చెప్పడం మూలంగానే కాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే కనుక ఎవరైనా బద్ధజీవులు కూడా బ్రహ్మదేవుడు ఏ విధంగా ప్రార్థనలు చేశారో ఆ విధముగా వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తే కనుక వాళ్ళకి కూడా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కోరికలను కూడా నేను తీరుస్తాను అని చెప్తున్నారు అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఒకవేళ కనుక మనకి చాలా పెర్ఫెక్ట్ గా ఆయనకి స్తోత్రాలు చేయడము, ఆయన గురించి గ్లోరిఫై చేయడము అవన్నీ కూడా రాకపోతే కనుక, ఎందుకంటే కనుక మనందరికీ కూడా ఆయన గురించి అంత చక్కగా స్తోత్రం చేసేటువంటి విద్యా జ్ఞానం కూడా మనకి లేదు కాబట్టి కనీసం మనం ఏం చేయాలి, కాపీ కొట్టాలన్నమాట. సో మనం సొంతంగా రాయలేం కాబట్టి అటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా మనం ఏం చేయాలి, ఎవరైతే కనుక శుద్ధ భక్తులు శ్రీమద్ భాగవతంలో అన్ని కూడా ప్రేయర్సే ఉంటాయి మనకి. భీష్మదేవుడి యొక్క ప్రార్థనలు, కుంతీదేవి ప్రార్థనలు, బ్రహ్మదేవుడి ప్రార్థనలు, నారదముని ప్రార్థనలు, గజేంద్రుడి ప్రార్థనలు, సో అక్రూరుడి యొక్క ప్రార్థనలు, సో అందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారన్నమాట. సో ప్రహ్లాద్ మహారాజు ప్రార్థనలు ఉంటాయి. అదే తర్వాత మనకి అంబరీషన్ ప్రార్థనలు ఉంటాయి, ధ్రువ మహారాజు ప్రార్థనలు ఉంటాయి, వేదస్థుతి ఉంటుంది, వేదాల యొక్క ప్రార్థనలు ఉంటాయి. సో అందరూ కూడా సో ఈ యొక్క ప్రార్థనలు మనకి చూస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రార్థన వలన ఏమిటి అంటే కనుక రెండు రకాలు, ఒకటి స్వామిని గ్లోరిఫై చేస్తూ ఉన్నారు, రెండవది ఏంటి, ఆ ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు దేవతలు కూడా ప్రార్థనలు చేస్తారు. సృష్టి ప్రారంభం ముందు ప్రార్థనలు చేస్తారు, సృష్టి అయిన తర్వాత కూడా మళ్ళీ ప్రార్థనలు చేస్తారు. సో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకటి స్వామిని వాళ్ళు గ్లోరిఫై చేస్తూ ఉంటారు, రెండోది ఏమొస్తుంది అందులోంచి మనకి బోల్డ్ అంత ఫిలాసఫీ వస్తుంది అన్నమాట. సో మనకి ఒకవేళ కనుక మనం ఆ విధంగా గొప్ప గొప్ప ప్రార్థనలు చేయలేకపోయినా సరే వాళ్ళు చేసినటువంటి ప్రార్థనల్ని మళ్ళీ మనం రిపీట్ చేస్తే కూడా చాలన్నమాట. ఇక్కడ మనకి స్వామి చాలా క్లియర్ గా చెప్తున్నారు, నీ వల్లనే నువ్వు చేసిన విధంగా ప్రార్థనలు ఎవరు చేసినా సరే నేను వాళ్ళ పట్ల చాలా అవుతాను, వెంటనే వాళ్ళ యొక్క కోరికలన్నిటిని కూడా తీరుస్తాను అని చెప్పి స్వామి మనకి చెప్తున్నారు అనమాట. సో 41వ శ్లోకం చూద్దాము. పూర్తేన తపసా యజ్ఞైర్ దానైర్యోగా సమాధినా ప్రార్థం నిశ్రేయసం పుంసాం మత్ప్రీతిస్తత్వ విన్మతం. సాంప్రదాయ సత్కర్మలు, తపస్సు, యజ్ఞములు, దానము, యోగము, సమాధి మొదలగు వాని నిర్వహణకు చరమ లక్ష్యము నాకు ప్రీతిని కలిగించుటయేననుట తత్వవిధుల అభిప్రాయమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, నన్ను చదవమంటారా? చదవండి మాతాజీ. శాంతి మాతాజీ చదవండి. ఇంకా లాస్ట్ కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదకి జై. పరమక్షేమేచ్ఛ, పరోపకారము, జాతీయవాదము, అంతర్జాతీయవాదము, దానము, యజ్ఞము, తపస్సు, చివరికి సమాధి మగ్న ధ్యానము మొదలగు పెక్కు సాంప్రదాయపు పుణ్యకర్మలు మానవ సమాజమున కలవు. కాని దేవదేవుడగు శ్రీకృష్ణ భగవాను ప్రీతికి కారణములైనప్పుడే అవి పూర్ణముగా లాభదాయకములు కాగలవు. కర్మ అది సాంఘికమైనను, రాజకీయమైనను, ధార్మికమైనను లేదా పరోపకార యుతమైనను యొక్క పూర్ణత్వము దేవదేవుని సంతృప్తి పరచుటయే. ఈ విజయ రహస్యమును భక్తుడు ఎరిగి ఉండును. కురుక్షేత్ర రణరంగమున అర్జునుని ద్వారా ఈ విషయము నిదర్శనముగా చూపబడినది. అర్జునుడు తన బంధువులతో పోర నిశ్చయించలేదు, కాని శ్రీకృష్ణుడే యుద్ధమును కోరెననియు కురుక్షేత్రమున దాన్ని ఏర్పాటు కావించడనియు అవగతము చేసుకున్నప్పుడు తన స్వీయ తృప్తి విషయమును త్యజించి ఆ దేవదేవుని ప్రత్యర్థము అతడు యుద్ధమును నడిచెను. బుద్ధిమంతులందరికీ అదియే సరి అయిన నిర్ణయము. తన కర్మల ద్వారా భగవాన్ని సంతృప్తి పరచుటయే ప్రతి ఒక్కరి ఏకైక ఉద్దేశము కావలెను. ఏదేని ఒక కర్మచే భగవానుడు సంతృప్తి చెందినచో అది ఏదైనాను విజయవంతమైనదనియే భావింపబడను.
లేని ఎడల అది కేవలము వృధా కాల వ్యయము మాత్రమే. సమస్త యజ్ఞములు, తపస్సు, యోగము, ఇతర పుణ్యకర్మములు మొదలుగున వానికి ప్రమాణము అదే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో శ్రీమద్ భాగవతంలోనే మనకి ఒక శ్లోకం వస్తుందన్నమాట. సో దానికి అర్థం ఏమిటి అంటే కనుక మనము ఎన్ని భౌతిక పరమైనటువంటి అదే విధంగా మన యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో మన యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బాధ్యతలన్నీ కూడా ఎంత చక్కగా నిర్వర్తించినా సరే, ఆ యొక్క బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల పట్ల మనకి ఆ రక్తి అంటే ఆసక్తి ఏదైతే ఉందో అది కనుక మనకి కలగలేదు అంటే కనుక మనము చేసినటువంటి ఆ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో, వర్ణాశ్రమ పద్ధతిలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యర్థము. సో మనం ఏ పని చేసినా సరే, వర్ణాశ్రమ పద్ధతిలో మనం ఏ స్థాయిలో ఉండి మన యొక్క కర్మలు నిర్వర్తించినా సరే, అల్టిమేట్ గా అవన్నీ కూడా ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల పట్ల, ఆయన యొక్క భక్తియుత సేవ పట్ల మనకి ఆసక్తి పెరగాలి, ప్రేమ పెరగాలి ఆయనకి. అవి పెరగలేదు అంటే కనుక మనం ఎన్ని రకాల పనులు ఎంత బ్రహ్మాండంగా చేసినా, భౌతిక పరంగా ప్రజలు మనల్ని ఎంత గొప్పగా పొగిడినా సరే, ఆయన పాదాల పట్ల మనకి భక్తి రాకపోతే కనుక అవన్నీ కూడా శుద్ధ వేస్ట్, అవన్నీ కూడా జీరో అని శ్రీమద్ భాగవతంలో చెప్పారనమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ గర్భోదక సాయి విష్ణువు ఆయన కూడా చెప్తున్నారనమాట. సో సాంప్రదాయంగా మనం చేసేటువంటి కర్మలు, మంచి కర్మలు అవి కూడా సత్కర్మలు, తపస్సు, యజ్ఞము, దానము, యోగము, సమాధి, సో ఎటువంటివి ఏది చేసినా సరే వాటి యొక్క అన్నింటి యొక్క చివరి లక్ష్యం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడికి ఆయనకి ఆనందం కలిగించడము, ఆయనకి సంతోషం కలిగించడము అనేటువంటిది ఎవరు చెప్తున్నారైనా తత్వ విధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే కృష్ణ భక్తుడు ఎవరైతే ఉంటాడో ఆయనకి ఈ సీక్రెట్ తెలుసు అనమాట. సో కాబట్టి ఏం చేస్తాడు? ఏ పని చేసినా సరే అందులో కృష్ణుడికి ప్రేమ వస్తుందా, ఈ పని చేయడం మూలంగా కృష్ణుడు సంతోషపడతాడా లేదా అనేటువంటి విషయము ఆయన ఒకసారి ఆలోచించుకుని, ఓకే స్వామికి ఇష్టపడతాడు, స్వామి సేవలో ఉపయోగపడుతుంది అంటేనే ఏ పనైనా చేస్తాడు. లేకపోతే కనుక ఎంత గొప్ప పనైనా సరే అవనివ్వండి, ఎంత ధనమైనా సరే రానివ్వండి, అటువంటి పని స్వామికి ఇష్టం లేదంటే మాత్రం ఆయన చేయడు అనమాట. సో ఇదే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. సో ఇంకా స్వామి ఏం చెప్తారు అనేటువంటిది మనము రేపు కంటిన్యూ చేద్దామండి. హరే కృష్ణ. రేపు ఈ అధ్యాయం పూర్తవుతుంది. మళ్ళీ మనకి డివిజన్స్ ఆఫ్ క్రియేషన్ ఏవైతే కనుక సృష్టి దానిలో మనకి రకరకాలు ఏమిటనేటువంటివి మనం తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, దండవత్ ప్రభుజీ ప్రణామాలు. రేపు అద్వైతాచార్యులది తిథి కదా, రేపేనా ఈ ప్రభు? రోజు ఈ రోజు అయిపోయిందండి. ఈ రోజు మధ్యాహ్నం 12 వరకు, ఈ రోజు 12 గంటల వరకు ఉపవాసం చేయాలి. ఏమి ఈ రోజు అయిపోయింది. ఉపవాసం చేశాను, అయిపోయిందండి. మళ్ళీ వచ్చింది. ఈ రోజు అయిపోయింది. ధన్యవాద ప్రణామం. ఓకే. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ, దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ, హరే హరే కృష్ణ కృష్ణ, ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి, శ్రీల ప్రభుపాదికి, నితాయ్ గౌర ప్రేమానందే. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ, హరే